జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము 8వ రోజు పారాయణము. వశిష్ఠ ఉవాచ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్షం సాయంకాలాదులందు విష్ణువుని అర్పించేవాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెల రోజులు నియమంగా వైష్ణవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు చాలా సౌలోక్య మోక్షాన్ని అందుతారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్లద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపధూప భక్ష్య నివేదనలతో విష్ణువుని పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి ఆనందిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు సిద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి వెతికేందుకు పట్టేటంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలో కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన ఒక వైష్ణవాలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె, 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు. ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణుగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చే నూనె వాసనను భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కన్నా వెలుగుతూ ఉన్న పత్తి అగ్నికి సంపర్కమై ఉండడంతో ఎలుక దానిని వదిలివేసింది. అది ప్రమిదలో పడి 2 ఒత్తులుగా చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వపురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డి పరకాల వంటి ఆహారంతో భుజించేవాడిని. అటువంటి దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను, తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను ఈ సమారాధన పరచగలవాడివి అని దయగలవాడివై వివరించు అని చెప్పింది. ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికోపాఖ్యానము. నాయన, పూర్వము నువ్వు జైమినీ గోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు.
బాహ్లిక దేశ వాస్తవ్యుడైన నువ్వు నిరంతరము సంసార పోషణాపరుడవై స్నాన సంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠాలైన విప్రులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావనాల అలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బతికావు. చివరకు కాకబళ్ళు పిశాచబలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనుల్లో సహాయార్థము ఒక దాసీదానిని నియమించి బుద్ధి వక్రించిన వాడివై నిత్యం ఆ దాసిదానితో తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దానిచేతనే భోజనాదులను పెట్టిస్తూ నువ్వు కూడా దానిచేతనే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడపెట్టావు. అంతేకాదు ధనలుబ్ధుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా వర్ణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు ద్రవ్యపరముగా సమర్పించే దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగా నీ ఎలుక రూపము పోయి ఈ నెర్ర రూపం సిద్ధించినది. పై విధంగా యతి చెప్పినది విని తన గత జన్మ యొక్క పాపాలను పశ్చాత్తాపుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరినాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యము ఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మలిసంధ్యలో అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భాగవత్పరాయణుడైన స్నానదాన పూజా దీపమాలార్పణాధికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాపయుక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడు అని విశ్వసించు. షోడశాధ్యాయం. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూల దానం చేసేవాళ్ళు మరి జన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి లగాయతూ రోజుకొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించేవాళ్ళు వైకుంఠములుగా వెళతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛ సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులు అవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాదులతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. స్తంభరూపం. పౌర్ణమి నాడు విష్ణు సన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దాన్ని వైష్ణవాలయమునకు ముందు పాతి ఆ మీదట శాలిధాన్య వ్రీహిధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠపతిత్వము సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించలేము. ఈ స్తంభదీపం మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్య ముద్దుకు కైవల్యము కలుగుట. నానా తరుణాజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక వైష్ణవాలయము ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీకావ్రతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థలంలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతాడు. ఈరోజు కార్తీక పౌర్ణిమ కనుక మనము కూడా వైష్ణవాలయం ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటని కొమ్ములు కడుపులు లేని స్తూపాకారపు చెట్టు ఒకదానిని చూసి దానినే స్తంభంగా నియంత్రించి శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి వైష్ణవర్పణం చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటచటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభం వైపు చూశారు. వాళ్ళలా చూస్తూ ఉండగానే ఆ స్తంభము ఫటఫట రావాలతో నిలువునా పగిలి నెలను పడిపోయింది. అందులో నుంచి ఒక వృషాకారుడు వెలువడంతో విస్మయచిత్తులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరణ్యులారా,
నేను గతంలో ఒక బ్రాహ్మణుడును అయినా వేదశాస్త్ర పఠనము కానీ హరికథా శ్రవణము కానీ క్షేత్రయాత్ర కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణాధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోబెట్టి నేను మాత్రము ఉన్నతాసనంపై కూర్చునేవాడిని. ఎవ్వరికీ దానధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఎంతో కొంత ఇస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యము మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికే ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము 52,000 సార్లు కుక్కగా, 10,000 సార్లు కాకిగా, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్ణాసినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా ముద్దువలే పరిణమించి కాలము గడుపుతూ ఉన్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగినదో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఈ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచేది పెట్టబడిన దీపం వలన ఈ ముద్దు ముక్తిని పొందినది. ముద్దైనా మ్రానైనా సరే కార్తీకములో దైవ సన్నిధిన దీపాన్ని వహించడం వలన, దామోదరుని దయ వలన మోక్షమును పొందడం వలన తథ్యము. ఇలా చెప్పుకుంటూ ఉన్న వారి మాటలను విన్న ఆ అద్భుత పురుషుడు, అయలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీకరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 15 షోడశోధ్యాయం సమాప్తం. 8వ రోజు పారాయణము సమాప్తము. మళ్ళీ రేపటి పారాయణంలో కలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపోత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.